62 ఏళ్ల శోభకు తెల్లవారుజామున ఓ తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అవతలి వారు చెప్పిన వార్త విని షాక్ అయింది. తన కొడుకు ప్రమాదానికి గురయ్యాడని, ఆసుపత్రిలో చేర్చారని, శస్త్రచికిత్స చేయాలనేది ఆ కాల్ సారాంశం. దీనికోసం అత్యవసరంగా 1.5 లక్షల రూపాయలు చెల్లించాలి అంటూ ఆ ఫోన్ చేసిన వాళ్ళు చెప్పారు. అటువైపు నుంచి ఏడుపు వినిపించడంతో శోభ కంగారు పడింది. చికిత్స కోసం డబ్బు ఇవ్వకపోతే కొడుకు బతకడని చెప్పారు. దీంతో శోభలో కంగారు ఇంకా ఎక్కువైంది. అందుకే వెంటనే శోభ తన బ్యాంకింగ్ యాప్ని ఓపెన్ చేసింది. ఆమె డబ్బు పంపాలనుకుంది, కానీ ఈ ఆందోళన వల్ల ఎంత మొత్తం పంపించాలో ఆమె మర్చిపోయింది. అందుకే ఎంత మొత్తం పంపాలో నిర్ధారించుకోవడానికి కుమారుడి నెంబర్కి కాల్ చేసింది. కానీ ఆ ఫోన్ను అతనే లిఫ్ట్ చేయడంతో ఆశ్చర్యపోయింది. జరిగిన సంఘటన మొత్తాన్ని చెప్పింది. డబ్బులు పంపమని ఎప్పుడూ తాను అడగలేదని అతను చెప్పడంతో విస్తుపోయింది. తన నుంచి డబ్బు దోచుకోవడానికి పెద్ద ఉచ్చు పన్నారని అప్పుడు శోభకు అర్థమైంది. శోభ త్రుటిలో ఆర్థిక నష్టం నుంచి తప్పించుకుంది. శోభ లాంటి వేలాది మంది సీనియర్ సిటిజన్లు ఈ సైబర్ మోసాలకు గురవుతున్నారు. వృద్ధులను మోసగాళ్లు ఎలా మోసం చేస్తారో ఒకసారి చూద్దాం. వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియా యాప్లలో షేర్ చేసినప్పుడు సైబర్ నేరగాళ్లు ఆ డేటాను సేకరిస్తారు. స్కామ్ కాల్స్ను చేస్తారు. సైబర్ నేరగాళ్లు తాము సేకరించిన ఆ డేటాతో ఫేక్ కాల్స్ పరంపర మొదలవుతుంది. వృద్ధ జంటలను, ఒంటరిగా నివసిస్తున్న వారిని టార్గెట్ చేస్తుంటారు. విద్యుత్ బిల్లులు చెల్లించాలి అంటూ కాల్ చేస్తారు. లేదంటే కరెంట్ కట్ చేస్తామని బెదిరిస్తారు. పైగా కాల్ చేసిన వారు బిల్ కట్టడానికి తాము సహాయం చేస్తామని చెప్తారు. తెలివిగా మాటలు కలిపి వారితో థర్డ్ పార్టీ యాప్ని డౌన్లోడ్ చేయిస్తారు. ఆ యాప్ ద్వారా వారు బాధితుడి ఫోన్, ఇతర పరికరాలకు యాక్సెస్ పొందుతారు. ఈ యాక్సెస్తో వారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇతర ఆర్థిక వివరాలను కూడా పొంది వాటి సహాయంతో బ్యాంక్ ఖాతాని ఖాళీ చేసేస్తారు. అలాగే స్కామర్లు మీకు తెలిసిన నంబర్ నుండి సందేశం లేదా వాయిస్ కాల్ చేయడానికి వాట్సాప్ను ఉపయోగిస్తారు. వారు మెడికల్ ఎమర్జెన్సీ కోసం డబ్బులు అడగొచ్చు. అలాంటి అత్యవసర వైద్య సేవలు అని చెప్పడంతో చాలామంది భయపడిపోతుంటారు. అందుకే వెంటనే వేలు లేదా లక్షల మొత్తాన్ని పంపించేస్తుంటారు. ఇటువంటి సందర్భాల్లో ఏఐ కొన్నిసార్లు కాలర్ వాయిస్ని అనుకరించడానికి లేదా నంబర్ను హ్యాక్ చేయడానికి కూడా యూజ్ చేస్తుంటారు. మీరు ఇలాంటి సైబర్ బెదిరింపుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బును వేరే వారికి ట్రాన్స్ఫర్ చేసే ముందు మీకు తెలియని అభ్యర్థనను అంగీకరించవచ్చా లేదా అని ముందుగా ఆలోచించండి. దీని తర్వాత కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వ్యక్తుల పేర్లు చూడండి. సీనియర్ సిటిజన్లను టార్గెట్ చేసుకుని ఇటువంటి మోసాలు కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. చాలా మంది సీనియర్ సిటిజన్లకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉండదు. విద్యుత్ బిల్లులు, కేవైసీ డీటెయిల్స్ అప్డేట్ లాంటి వాటి పేరుతో ఎవరైనా వారిని మోసం చేస్తారు. వృద్ధులకు ఇలాంటి కాల్స్ ద్వారా కరెంట్ ఆపేస్తామని, లేకపోతే వారి బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసేస్తామని బెదిరిస్తుంటారు. లేదా వారి కుటుంబ సభ్యులు ప్రమాదానికి గురయ్యారని కాల్ చేసినప్పుడు వాళ్ళు భయపడిపోతారు. వారు భయాందోళనకు గురవుతారు. సైబర్ నేరగాళ్లు ఇలాంటి సిచ్యువేషన్నే యూజ్ చేసుకుంటారు. అందువల్ల మీరు ఇంట్లో మీ పెద్దలను అప్రమత్తం చేయండి. తెలియని నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దు అని చెప్పండి. వారు ఫోన్ లిఫ్ట్ చేస్తే వారు చెప్పే సమాచారాన్ని ముందుగా క్రాస్ చెక్ చేసుకోండి. ఎలాంటి లింక్లపై క్లిక్ చేయకూడదు. చెల్లింపు లేదా రివార్డ్ పాయింట్లను పొందడానికి యాప్ని డౌన్లోడ్ చేయమని అడిగితే అస్సలు చేయకండి. అలాగే చాలా చోట్ల ఫోన్ నెంబర్లు షేర్ చేసుకోవటం వల్ల స్పామ్ కాల్స్ బాధితులుగా మారుతున్నారు. కాబట్టి అవసరమైన చోట మాత్రమే మీ నంబర్ని షేర్ చేయండి.